హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు మనం ఒక రెసిపీ చూద్దాం. ఏంటంటే పిల్లలకి జంతికలు లేక మురుకులు అంటాం కదా, అవి చేద్దాం అనుకుంటున్నాను. అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆడించి జల్లించిన వరిపిండి, తర్వాత శనగపిండి, వాము, ఉప్పు ఇవన్నీ రెడీ చేసుకున్నాను. వాటి కొలతల ప్రకారం తీసుకుందాం అన్నమాట. ఫస్ట్ ఒక డిష్లో 1 కప్పు వరిపిండి అంటే బియ్యం పిండి తీసుకుంటున్నాను. సేమ్ అదే కప్పుతో శనగపిండి కూడా తీసుకుందాం. ఎలాగంటే శనగపిండి 3 కప్పులు తీసుకుందాం. కాబట్టి కొలుచుకుందాం. 1 2 3 అంటే కొద్దిగా అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ మరీ ఎగ్జాక్ట్గా అలాగే కొలవాలని లేదు. కొంచెం 1 స్పూను అటు ఇటు అయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ వరిపిండి అంటే బియ్యం పిండి, ఈ శనగపిండి బాగా కలుపుకొని దానిలో కొంచెం సాల్ట్ వేసుకుందాం. నేను చూడండి, ఈ వాటర్ బాటిల్స్ వాడని ఉంటే వాటిని కూడా ఉపయోగిద్దామని సాల్టు, తర్వాత ధనియాలు, షుగరు ఇలాంటివి కొన్ని ఎక్స్ట్రా ఉన్న మినపప్పు ఇలాంటివి వేసాను అన్నమాట. స్టవ్ పక్కనే పెట్టుకోవడానికి వాడుతున్నాను వాటిని అలాగా. అయితే ఇప్పుడు ఉప్పు వేసాను కదా, కొంచెం అంటే మనకి ఆ పిండికి తగినంత వేసుకుంటే సరిపోద్ది, మరీ ఎక్కువ వేసుకోక్కర్లేదు. ఇప్పుడు వాము కూడా వేసుకుందాం మనం. కొంచెం వాము అంటే ఇంచుమించు 1 స్పూను, 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. నేనైతే చేతిలోకి తీసుకుని వేసేసుకున్నాను. 1.5 స్పూను వాము వేసుకుందాం. వేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేను నువ్వులు కూడా 1.5 స్పూనే వేస్తున్నాను. అంటే 1.5 స్పూన్ వాము, 1.5 స్పూను నువ్వులు వేసి దానిలో ఏం చేస్తానంటే నువ్వులు వేసాను, కొంచెం కాగుతున్న నూనె వేసుకుందాం. 1 స్పూను చిన్న గరిటెడు మనం కాగుతున్న నూనె వేసుకుందాం. అంటే నేను ఆల్రెడీ జంతికల కోసమని బాండలు పెట్టేసి దానిలో ఆయిల్ వేసి కాస్తున్నాను అనమాట. ఆ కాగే నూనె కొంచెం వేసుకుందాం. అలాగే అంతకుముందు నేను ఏం చేశానంటే స్టవ్ మీద కొంచెం వేడి నీళ్ళు కాగబెట్టి ఉంచాను. మరీ మరిగిపోవక్కర్లేదు, కానీ వేడిగా అయితే ఉండాలి నీళ్ళు. చల్లటి నీళ్ళతో కలపకూడదు, వేడి నీళ్ళతో కలిపితే క్రిస్పీగా కరకరలాడుతూ మంచి టేస్టీగా వస్తాయి. అందుకని నేను వేడి నీళ్ళు కూడా కాచి ఉంచాను అన్నమాట. పిండి వేసేటప్పుడు కొంచెం ఒలికింది, అందుకని దాన్ని క్లీన్ చేస్తాను. ఇప్పుడు మనం వేడి నీళ్ళు కాచి పెట్టాను కదా, ఆ నీళ్ళతో మనం చక్కగా కొద్దిగా వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఫస్ట్ వేడి నీళ్ళు వేసాం కదా, వేడి నూనె వేడి నీళ్ళు కాబట్టి ముందు స్పూన్తో ఇలా కలిపేసి అది కొంచెం చల్లారిన తర్వాత మనం చేతితో పిండిని బాగా కలుపుకుంటే మనకి మురుకుల పిండి లేకపోతే జంతికల పిండి రెడీ అవుతుంది. వాటిని జంతికల గిద్దలు ఉంటాయన్నమాట. నేను వాటిని కూడా క్లీన్ చేసి చక్కగా ఆరబెట్టాను. ఆ గిద్దలకి ఏం చేయాలంటే మనం గిద్దల్లో పిండి పెట్టేలోపు జంతిక గిద్దల్లో పిండి పెట్టేలోపు మనం ఏం చేయాలంటే ఆ గిద్దలకి ఆయిల్ రాయాలి. ఈ కాగే నూనె మనం రాయలేం కదా, అందుకు నేను ఏం చేస్తున్నానంటే చల్లటి నూనె ఉంటే దాన్ని రాస్తాను అన్నమాట. ఇప్పుడు మనం కడిగి ఆరబెట్టి పెట్టుకున్న గిద్దలకి, జంతిక గిద్దలకి ఆయిల్ రాసుకుందాం. చల్లటి నూనె ఉంది, అది రాస్తున్నాను అన్నమాట. అంటే గిద్దలకి లోపల వైపు పై వైపు కూడా రాసుకుంటే
చక్కగా పిండి అతుక్కోకుండా చక్కగా జారుతుంది అనమాట. జంతికలు వేసేటప్పుడు మనకి కష్టంగా లేకుండా ఈజీగా జారుతుంది. అందుకని ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట. 2 గిద్దలకి కూడా అప్లై చేసుకోవాలి. అలాగే మనం జంతికలు వేసుకునే చిన్న ఇది ఉంటుంది కదా మౌల్డ్, దానికి కూడా ఆయిల్ రాసి పెట్టాలి. ఆయిల్ రాసి పెట్టి చూడండి, దానిలో అది అలా పెట్టేయాలి, మధ్యలో పెట్టేసి అప్పుడు పిండి వేసుకుని ఆ పిండి అడుగు వరకు లోపల వరకు కాస్త ప్రెస్ చేసుకుని ఆ తర్వాత వేరే గొట్టం ఉంది కదా, దాన్ని ఈ గొట్టం పైన పెట్టి ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి కింద నుండి చక్కగా ఇలాగా చక్కగా సన్నటి జంతికలు వస్తాయన్నమాట. ఇది అడుగున కాస్త చెక్క సరిగ్గా పడలేదు, అందుకని ఏమైందంటే చెక్కలు వస్తాయి కదా, అలా పడిపోయింది పిండి. తర్వాత రెండోసారి వేసేటప్పుడు దాన్ని అడ్జస్ట్ చేశాను అనమాట నేను. ఇప్పుడు చక్కగా జంతికలు బాగానే వస్తున్నాయి అన్నమాట. ఇవి చాలా ఎంత టేస్టీగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. మళ్ళీ రెండో వాయి వేసుకుందాం. ఇవి చాలా రుచిగా ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటాయి. జంతికలు వేసేటప్పుడు కొంచెం కష్టపడాల్సే ఉంటుంది. ఎందుకంటే పిండి పలచనైతేనేమో ఆయిల్ ఆగేస్తుంది కాబట్టి చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకునే ఒత్తుకోవాలి. ఈ ఒత్తుకునేటప్పుడు నీట్గా అంటే ఆయిల్లోనే ఒత్తుకోవాలి కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ మరి మనం ఇలా జంతికలు టేస్టీగా తినాలంటే ఆ మాత్రం కష్టపడాలి. పిండిలో తప్పనిసరిగా కాగిన నూనె, వేడి చేసిన నీళ్ళు మాత్రం పొయ్యాలి. ఓకేనా, మర్చిపోవద్దు. ఇలాగా అన్ని జంతికలు వేసేసుకుందాం. ఇలాగా మళ్ళీ ఒకసారి వెనక్కి తిప్పుకొని కాల్చుకుందాం. అయితే ఇలాగా మనం వాము నువ్వులు వేసి చేసే జంతికలు లేక మురుకులు చాలా ఆరోగ్యం పిల్లలకి. బయట కొనడం కంటే కూడా మనం చేసి పెట్టుకున్నవి చాలా రుచి, ఆరోగ్యం. కాబట్టి తప్పనిసరిగా చేద్దాం ఇంట్లో. ఈ జంతికల గిద్దలో మనం 3 వంతుల వరకు నింపాలి, ఫుల్గా నింపకూడదు. 3 వంతుల వరకు నింపి ఆ తర్వాత పైన ఒక గిద్ద పెట్టి ఇలాగ ప్రెస్ చేయడం వల్ల మనకి మరింత ఇబ్బంది లేకుండా జంతికలు వేసుకోవచ్చు అన్నమాట. 3 వంతుల వరకునే వేయాలి, పూర్తిగా వేయకూడదు. ఓకేనా. ఇలా గిద్దల్లో పిండి అది పెట్టేసి మనం రెడీగా పెట్టుకుని ఆ తర్వాత వేగిన జంతికని బయటికి తీసేద్దాం. 2 వైపులా అటువైపు ఇటువైపు బాగా వేగిన జంతికని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఫిల్ చేసి పెట్టుకున్న ఈ జంతికల గిద్దలతో మళ్ళీ జంతికలు ఒత్తుకుందాం. ఈ ప్రతిసారి కూడా ఈ జంతిక తీసిన వెంటనే 1 నిమిషం ఆగితే ఆయిల్ మళ్ళీ బాగా వేడవుతుంది. కాబట్టి కంపల్సరీ 1 నిమిషం ఆగి అప్పుడు మనం జంతికలు వేసుకుంటే బాగుంటుంది. జంతికలు వేసుకునేటప్పుడు మనం కొంచెం ఇబ్బంది పడాలి, తప్పదు అని ఎందుకన్నానంటే చూడండి, ఇప్పుడు పిండేటప్పుడు మన చేతులకి ఆయిల్ నుంచి ఆవిరి వస్తుంది, చాలా మండుతాయి. తర్వాత గట్టిగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది, వేళ్ళు నొప్పి వస్తాయి. అయినప్పటికీ కూడా వీటి టేస్ట్కి అవన్నీ భరించితేనే వీటి టేస్ట్ మనకి దక్కుతుంది. వీటిని తప్పనిసరిగా హై ఫ్లేమ్లోనే వేగించుకోవాలన్నమాట. మీడియం అలా పెట్టకూడదు, హై ఫ్లేమ్లో వేగిస్తేనే కరకరలాడుతూ వస్తాయి.
ఈ వర్షాకాలం టైంలో ఇలాంటివి చేసి పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇండైజెషన్ రాకుండా ఉంటుంది. తర్వాత బయట ఫుడ్ ఎక్కువగా తీసుకోనందువల్ల మనకి హెల్త్ బాగుంటుంది అన్నమాట. వర్షాకాలంలో చూసారా ఈగలు దోమలు అవి ఎక్కువ వచ్చేసి తర్వాత ఫుడ్ల మీద వాలుతూ ఉంటాయి. అందుకని సాధ్యమైనంత వరకు బయట ఫుడ్లు అవాయిడ్ చేయడం బెటరు ఈ వర్షాకాలం మెయిన్. అందుకని మనం ఇలా చేసి పెట్టి ఉంచితే ఇంట్లో వాళ్ళకి చాలా మంచిది. ఈసారి చూసారా చిన్న చిన్నగా వేసాను కదా, విడివిడిగా ఒక్కొక్క జంతిగా వేసాను చిన్నవి. ఎందుకు అంటే పిల్లలకి చేతికి ఒక్కొక్కటి ఇచ్చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా తింటారనమాట. పెద్దది వేసి ప్లేట్లో పెడితే అవి వాళ్ళు కింద మీద పడేస్తారు తప్ప. అందుకని ఇలా చిన్నది ఒకటైతే వాళ్ళకి సరిపోద్ది. చిన్న ప్లేట్లో పెట్టేసి ఒక్కొక్కటి ఇచ్చేస్తే చక్కగా తినేస్తారు. ఇలా పెద్ద పెద్దగా వేసుకోవచ్చు. అలాగే చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇలాగ చిన్న చిన్నగా విడివిడిగా వేసుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చినా బాగుంటుంది అన్నమాట. పిల్లలు ఏంటంటే ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తే తినేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది వాళ్ళకి సపరేట్గా కావాలనే వాళ్ళు ఉంటారు కదా. ఇలాగా చిన్న చిన్నవి వేసేసి వాళ్ళకి ఇచ్చేస్తే టేస్టీగా తింటారు. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే మనకి వర్షాకాలంలో వాముతో కూడిన పదార్థాలు పెట్టడం పిల్లలకి మంచిదన్నమాట. ఇండైజెషన్ ప్రాబ్లం రాకుండా పిల్లలకి బాగుంటుంది. కాబట్టి వాము విడిగా తినమంటే లేకపోతే నీళ్ళల్లో వేసి ఇచ్చినా అలాగా పిల్లలు తినలేరు. కాబట్టి ఇలాగ ఆహార పదార్థాల్లో వేసి పెడితే మనకి చాలా చక్కగా పిల్లలకి పొట్టలోకి వెళ్తుంది, హెల్దీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒక వాయి వేసుకుందాం. దోసకాయ చట్నీ ఇలా తయారైంది. దీనికి కొంచెం పోపు వేసుకుందాం. చాలామందికి రొయ్యలు చేయడం రాదు అంటారు కదా, నేను చేస్తున్నాను. అది చూపిద్దామని చిన్న క్లిప్ తీసాను. ఫస్ట్ రొయ్యకి తలకాయ తీసేయాలి. తీసేసిన తర్వాత కాళ్ళు దగ్గర నుంచి దాన్ని డొప్పని ఇలాగ ఓపెన్ చేస్తే మొత్తం అంతా ఒకేసారి వచ్చేస్తుంది. ఇది చాలా ఈజీ, ఒకసారి వీడియోలో చూడండి. చాలా ఈజీ. తల తీసేసాం, తర్వాత కాళ్ళ దగ్గర నుంచి ఆ పెంకు తీసాను, తర్వాత తోక దగ్గర నుంచి పట్టుకుని లాగితే మొత్తం వచ్చేస్తుంది. ఓకే.